కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళిద్దరూ సీనియర్ మంత్రులు, అందులోనూ ఒకే జిల్లాకు చెందిన నేతలు. వాళ్ళు ఎప్పుడు జిల్లాల పర్యటన చేసినా హెలికాప్టర్ ఎక్కాల్సిందే. అయితే అదే హెలికాప్టర్ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రేగిందని సమాచారం. దీంతో ఇద్దరు మంత్రుల్లో ఒకరు జిల్లా పర్యటన రద్దు చేసుకున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య హెలికాప్టర్ పంచాయతీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు అంటే ముందుగా గుర్తుకు వచ్చే నాయకులు వాళ్ళు. ఇద్దరికీ గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో అనుభవం ఉన్న నేతలు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య హెలికాప్టర్ పంచాయతీ మొదలైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఈ ఇద్దరు మంత్రులు ఎప్పుడు జిల్లా పర్యటనకు వెళ్లినా హెలికాప్టర్ ఉండాల్సిందే. అయితే తాజాగా ఇద్దరు నేతలు ఒకే రోజు ఒకే హెలికాప్టర్లో నాగార్జున సాగర్ వెళ్లాల్సి వచ్చింది. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ పర్యటన స్కెడ్యూల్ ఉంది. 8 గంటల 45 నిమిషాల కల్లా జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్కెడ్యూల్ ప్రకారం 9 గంటల కల్లా హెలికాప్టర్ ఎగరాలి. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉదయం 10 గంటలు అవుతున్నా బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకోలేదు. దీంతో ఉత్తమ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి వెనుదిరిగారట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అక్కడే ఉన్న మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆపాలని తీవ్ర ప్రయత్నం చేసినట్లు సమాచారం. అడ్లూరి ఎంత విజ్ఞప్తి చేసినా కోమటిరెడ్డి వినకుండా మినిస్టర్స్ క్వార్టర్స్ కు వెళ్లిపోయారట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరో ముఖ్యమైన సమీక్ష ఉందని, అందుకే ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారని మొదట్లో అందరూ అనుకున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎయిర్పోర్టుకి చేరుకోగానే అసలు విషయం బయటపడిందని, ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణంగానే ఆలస్యాన్ని భరించలేకనే మంత్రి కోమటిరెడ్డి వెనుదిరిగారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో కలవలేదని సమాచారం. దీంతో చేసేదేమీ లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఇద్దరే నాగార్జున సాగర్ పర్యటనలకు వెళ్లారు. అక్కడ ఇద్దరే నాగార్జున సాగర్ గేట్లను ఎత్తి నీళ్లను వదిలారు. ముగ్గురు మంత్రులు రావాల్సి ఉంటే ఇద్దరు మంత్రులే కార్యక్రమానికి రావడంతో అక్కడి అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, అందులోనూ సీనియర్ మంత్రులు. వారిద్దరి మధ్య హెలికాప్టర్ కారణంగా మనస్పర్ధలు రావడం దురదృష్టకరమనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఈ తాజా వివాదం ఎలా సమసిపోతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.